ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. డీలిమిటేషన్ బిల్లు 2026 ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక రాజకీయ చర్చకు దారితీసింది. ఉత్తరాది రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకు మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొలేలా చేసింది. ఉత్తరాది రాష్ట్రాలకు మేలు జరిగే విధంగా ఈ బిల్లు ఉండడం, దక్షిణాది రాష్ట్రాలకు ఒక గొడ్డలి పెట్టుగా ఈ బిల్లు మారడం, దీనిని దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం, ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో దీనిని వ్యతిరేకిస్తుండడం, దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, ప్రధానంగా కూటమి పక్షాలు, వైసీపీ, జగన్మోహన్ రెడ్డిలు దీనిని స్వాగతించడం, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇది సూపర్ బిల్లు అన్నట్టుగా మోదీ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం, మద్దతు పలకడం, ఆంధ్రప్రదేశ్లోని వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పక్షాలు, ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అందరూ దీనిని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు దీనిని సపోర్ట్ చేయడం, మద్దతు పలకడం ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్రమైనటువంటి రాజకీయ చర్చగా మారింది. వీళ్ళ ముగ్గురు పైన తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. మరి దీనికి వీళ్ళు ముగ్గురు ఎలాంటి సమాధానం చెప్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. డీలిమిటేషన్ బిల్లు చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే గతంలో 1976లో ఇది తెరపైకి వచ్చింది. 1971 జనాభా ప్రాతిపదికన వీళ్ళు లెక్కలు వేసినప్పుడు జనాభా పెరుగుతుండడం, నియంత్రణ అన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నప్పుడు విభేదాలు అంటే తీవ్రమైనటువంటి తేడాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీనిని 2000 సంవత్సరం వరకు మార్పులు చేర్పులు చేయకూడదని దాన్ని ఫ్రీ చేశారు. ఆ తర్వాత 2001లో అప్పటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని మళ్ళా తెరపైకి తీసుకొచ్చింది. జనాభా నియంత్రణలో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు మధ్య తీవ్రమైనటువంటి తేడాలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని ఫ్రీజ్ చేస్తూ 2026 తర్వాత దీన్ని పరిశీలన చేయాలన్న నిర్ణయానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వచ్చింది. 2026 గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, అమిత్ షాలు దీనిని మళ్ళా తెరపైకి తీసుకొచ్చారు. దీనికి సపోర్టివ్గా అంటే దీనికి అదనంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లును జోడించి తెరపైకి తీసుకురావడం రాజకీయంగా ఒక చర్చకు దారితీసింది. జనాభా నియంత్రణ కానీ, జనాభా లెక్కలు కానీ, జనాభాలో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలకు మధ్య తీవ్రమైనటువంటి తేడాలు ఉన్నాయి అన్నది వాస్తవం. అప్పట్లో స్వాతంత్రం వచ్చిన అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ, పెద్దలు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల పెద్దలు, నిపుణులు అందరూ కలిసి భారతదేశంలో పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రణ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆహారకు సంబంధించిన అంశాలు కానీ, ఆరోగ్యం కానీ, పేదరికం ఇలా పెరిగిపోతున్నాయి. వీటికి జనాభా పెరుగుదల ఒక కారణం. అందువల్ల దానిని నియంత్రణ చేసుకోవాలి అని అప్పట్లో పెద్దలు నిర్ణయించారు. ఆ మేరకు 1952 నుంచే దీనిని అమలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత కాలంలో అంటే ఎమర్జెన్సీ టైంకి వచ్చేసరికి దీనిని ఒక బలవంతపు ప్రక్రియగా మార్చే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా కుటుంబ నియంత్రణ సంబంధించినటువంటి ఆపరేషన్లు కూడా ఒక బలవంతమైన ప్రక్రియగా అప్పుడు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఇది ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావన తెరపైకి వచ్చింది. అప్పుడు వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్కి బదులు అంటే కుటుంబ నియంత్రణకు బదులు కుటుంబం సంక్షేమం అన్న దాన్ని తెరపైకి తీసుకొచ్చి దానివల్ల జరిగే కష్ట నష్టాలు, లాభాలు ఇవన్నీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి జనాభా నియంత్రణ, కుటుంబ సంక్షేమం అన్నది ఒక ప్రక్రియలాగా సాగుతూ వచ్చింది. దీనిని అందుకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేశాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దీనిని సరిగా అమలు చేయలేదు. అందువల్ల అక్కడ జనాభా భారీగా పెరిగిపోయారు. దక్షిణాది రాష్ట్రాలు దీనిని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిని అమలు చేయాలి అన్న అకుంఠిత దీక్షతో తెరపైకి తీసుకొచ్చినటువంటి ఈ అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఛాలెంజ్గా తీసుకుని తూచా తప్పకుండా అమలు చేశాయి.
జనాభా నియంత్రణని అదుపులోకి పెట్టే ప్రయత్నం చేశాయి. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాల కంటే జనాభా నియంత్రణ బాగా సాగింది, అమలు జరిగింది అన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ బిల్లు మోడీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న స్థానాలను 850 స్థానాలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అలా పెంచిన తర్వాతనే 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ మేరకు ఇదివరకే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి అన్ని విపక్షాలు, ప్రతిపక్షాలు, అన్ని పార్టీలు, ఎంపీలు అందరూ కలిసి ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు. అంటే ఇక్కడ మహిళా బిల్లుని ఉద్దేశించి దాని లక్ష్యంగానే ఏకగ్రీవంగా దీనిని ఆమోదించారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ ఎత్తుగడతో దీన్ని తెరపైకి తీసుకొచ్చిందని చర్చ ఉంది. మహిళా బిల్లుని అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంటులో పాస్ చేయించుకోవాలన్న ఎత్తుగడతో దాన్ని తీసుకొచ్చింది అన్న చర్చ ఉంది. విమర్శలు కూడా వినిపించాయి. ప్రతిపక్షాలు, విపక్షాలు అన్నీ కలిపి మహిళా బిల్లుకి మాత్రమే సపోర్ట్ చేస్తాయి, డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఈ బిల్లులను పాస్ చేయించుకోవడం కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల కోసమే ఈ బిల్లులను తెరపైకి తీసుకొచ్చింది అన్న విమర్శలు భారీగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు భారీగా దీనిని వ్యతిరేకించాయి, ఓడించాయి. అది కూడా అప్పట్లో భారీగా చర్చగా మారింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు అయితే తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కూటమి భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఈ బిల్లుకి సపోర్ట్ చేయడం, మద్దతు పలకడం, అదే సందర్భంలో అదే మాదిరిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ బిల్లును సపోర్ట్ చేయడం, మద్దతు పలకడం జరిగింది. దీని మీద ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చింది. మహిళా బిల్లుని అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ బిల్లుకి సపోర్ట్ చేయడం ఏంటి అన్న విమర్శలు అయితే ఈ ముగ్గురు మీద భారీగా వినిపించాయి. ఆ తర్వాత క్రమంలో ఇటీవల వర్షాకాల సమావేశంలో ఈ బిల్లు మళ్ళీ తెరపైకి తీసుకురావడము, జాతీయ స్థాయిలో ఇది మరో రాజకీయ చర్చకు దారితీయడం, ఇదంతా కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దీనిని ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. ప్రతిపక్షాలు కూడా దీనిని వ్యతిరేకించాయి. ప్రభుత్వాలు అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానాలకి వాళ్ళు ఆమోదం తెలిపారు. ఏకగ్రీవంగా ఆ వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ప్రతిపక్షం కానీ దీన్ని తీవ్రంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అక్కడ త్వరలో ఇలాంటి తీర్మానమే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న చర్చ తెరపైకి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే భిన్నమైనటువంటి వ్యవహార శైలిని అనుసరిస్తున్నారు అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న. జనాభా ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ ద్వారా ఎంపీ స్థానాలు తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో, దక్షిణాది రాష్ట్రాలకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, మిగిలిన రాష్ట్రాలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని నారా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు దీనికి మద్దతు పలుకుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి చర్చగా మారింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లు తెరపైకి వచ్చినప్పుడు, విపక్షాలు దీన్ని ఓడించినప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా భారీగా కామెంట్లు చేశారు, విమర్శలు గుప్పించారు ప్రతిపక్షాలపైన. ప్రతిపక్షాలు ఈ బిల్లుని ఓడించడం ద్వారా సాధించింది ఏమిటి అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే, దేశద్రోహానికి పాల్పడ్డారు అని విపక్షాల మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తడం, మండిపడడం కూడా జరిగింది. ఇది కూడా విమర్శల పర్వంగా అప్పుడు మారింది. మరి తాజాగా మిగిలిన రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ముగ్గురు ఎందుకు వ్యతిరేకించడం లేదు, ఆంధ్రప్రదేశ్కి కూడా తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది కదా, మరి ఎందుకు దీని మీద ప్రస్తావించడం లేదు, మాట్లాడడం లేదు? మరి ముఖ్యంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జనాభా నియంత్రణని ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా తీసుకుని అన్ని విధాల ప్రయత్నాలు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీనికి ఏమని సమాధానం చెప్తారు? ఇప్పుడు జనాభా లేదని ఆంధ్రప్రదేశ్కి ఎంపీ స్థానాలు తగ్గే పరిస్థితి, ప్రమాదం ఉన్నప్పుడు మరి ఆయనే కదా ముఖ్యమైనటువంటి కారకుడు, దీని మీద ఎందుకు ప్రశ్నించడం లేదు అన్నది ఒక కీలకమైన ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది.
రాజకీయాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. మరి ఈ రెండింటిని కలగలిపి ఎలా చూస్తున్నారు? మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ఎలా బేరేజ్ వేస్తున్నారు? ఎలా ఏ కోణంలో దీన్ని చూస్తున్నారు? మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? రాష్ట్రాన్ని అష్టకష్టాలు చేస్తారా? అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. మరి కూటమి పక్షంలో అంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు. అంత మాత్రాన అధికారం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎలా తాకట్టు పెడతారు కేంద్ర ప్రభుత్వానికి అన్నది కూడా కీలకమైనటువంటి ప్రశ్న. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీనిని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆంధ్రప్రదేశ్కి ఈ బిల్లు వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని తెలుస్తున్నప్పుడు ఎందుకు దీనిని వ్యతిరేకించడం లేదు అన్నది కూడా కీలకమైనటువంటి ప్రశ్న. మొత్తం మీద వీళ్ళు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం దీన్ని తాకట్టు పెడుతున్నారు అన్న విమర్శలు అయితే భారీగా వినిపిస్తున్నాయి. ఈ డీలిమిటేషన్ బిల్లు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగబోయే నష్టం గురించి రాష్ట్ర ప్రజలకి ఏమని సమాధానం చెప్పబోతున్నారు? దోషులుగా మిగలబోతున్నారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఈ బిల్లుని వ్యతిరేకిస్తారా? ఈ అంశాలన్నీ కూడా జవాబులు దొరకని ప్రశ్నలుగానే మారిపోయినాయి.